30 డేస్‌లో ఒక కోర్స్ నేర్చుకొని మనము సాఫ్ట్‌వేర్ జాబ్ తెచ్చుకోవచ్చా? దీని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఇస్ దట్ రియల్లీ పాసిబుల్ అనే దాని విషయం ఖచ్చితంగా మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ సేయింగ్ దట్, లాట్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్స్ అండ్ సో అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్‌లో ఎస్పెషల్లీ 30 రోజుల్లో మీరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం తెచ్చుకోవచ్చు అని చెప్పి చాలా అడ్వర్టైజ్‌మెంట్ అనేది, బిల్ బోర్డ్స్ అనేవి మనం చూస్తా ఉంటాము. అండ్ ఇస్ దట్ రియల్లీ పాసిబుల్ అనే దాని విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. అండ్ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి, చాలా మంది ఇక్కడ ల్యాగ్ అవుతా ఉన్నారు. అంటే దీని గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. అతిపెద్ద పాపులేషన్ కంట్రీ ఏది అంటే, ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీ అండ్ ప్రజాస్వామ్యం ఉన్న దేశం ఏదన్నా ఉందంటే డెఫినెట్లీ అది ఇండియానే. ఎక్కువ యూత్ పాపులేషన్ ఉంది కూడా ఇండియాలోనే. కానీ ఎక్కువ యూత్ ఫేస్ చేస్తున్న అతిపెద్ద బ్లండర్ ఏంటి అంటే, సో టీనేజ్ ఏజ్ దగ్గర నుంచి ఈ సినిమాలు వీటి వల్ల చాలా అట్రాక్ట్ అయిపోయి అమ్మాయిలు వెనకాల తిరుగుతా ఉన్నారు, ఎస్పెషల్లీ అబ్బాయిలు. కానీ అమ్మాయిలు మాత్రం చాలా తెలివిగా, ఒకవేళ తిరిగినా, ఎంత తిరిగినా, ఏం చేసినా వాళ్ళు మంచిగా వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటున్నారు, మంచిగా సెటిల్ అయిన పెళ్లి చేసుకుంటున్నారు. ఏమీ లేనోడిని, జాబ్ లేనోడిని, సెటిల్మెంట్ లేనోడిని మాత్రం ఏ అమ్మాయి పెళ్లి తిరగడానికి ఇష్టపడొచ్చేమో, మేబీ టైం పాస్ చేయడానికి ఇష్టపడొచ్చేమో, లవ్ చేయడానికి ఇష్టపడొచ్చేమో, కానీ మ్యారేజ్ చేసుకొని జీవితాంతం అతన్ని నమ్మి వెళ్ళడానికి మాత్రం ఏ అమ్మాయి కూడా ఇష్టపడదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అది వదిలేసేసి ఎంతకాలం నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం, పొద్దుగూకులు అదే ఆలోచన. చాటింగ్లని, ఫోన్లని, వాట్సాప్లని, ఆ అమ్మాయి ఏం చేస్తుంటది, ఇప్పుడు ఏం చేస్తుంటది, అప్పుడు ఏం చేస్తుంటది, ఇలాంటి ఆలోచనలతో చాలా మంది వాళ్ళ లైఫ్ ని వేస్ట్ చేసుకుంటా ఉన్నారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇలా తిరిగి తిరిగి ఎన్ని రోజులు డాడీ, ఫాదర్ కానీ మదర్ కానీ ఎన్ని రోజులు డబ్బులు ఇస్తారు చెప్పండి? ఒక టైంలో మనకి బ్రేకప్ అనేది అవుతుంది. సెటిల్మెంట్ లేకపోతే పాయింట్ నాటినాడు మనం 1% మాత్రమే జాబ్ లేకపోయినా సపోర్ట్ చేస్తూ మన కెరియర్ ని నిలబెట్టి అప్పుడు మన మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ నడిచే అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉంటారు. ఇది మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే మీ జీవితాలు బాగుపడతాయి. లేకపోతే దుంప నాశనం అయిపోతాయి. సో అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు ఫిజికల్లీ వీక్గా ఉండొచ్చేమో కానీ మెంటల్లీ చాలా స్ట్రాంగ్. సెకండ్ పట్టదు నిన్ను మర్చిపోవడానికి. రేపు హ్యాపీగా ఇంకోండి సెటిల్ అయిన హ్యాపీగా చాలా లైఫ్ మంచిగా లీడ్ చేస్తారు. హ్యాపీగా మంచిగా వాళ్ళతో నీకు ఇన్స్టాగ్రామ్లో వాటిలో ఇట్లో మంచిగా రీల్స్ చేసి పెడతా ఉంటారు. సో ఫోకస్ ఆన్ యువర్ కెరియర్. అండ్ 30 డేస్లో సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుని జాబ్ తెచ్చుకోవచ్చా? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఏ టెక్నాలజీ అయినా కానీ అంటే ఇంత కొలమానం అనేం లేదు. 6 మంత్సే పడుతుంది, 1 ఇయరే పడుతుంది, 2 ఇయర్సే పడుతుంది. కొంతమంది జావా ఫుల్ స్టాక్ కోర్స్ని 1 ఇయర్ చెప్తా ఉన్నారు. 1 ఇయర్లో 100% కంప్లీట్ అవుతుంది ఆ జావా ఫుల్ స్టాక్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక నెల చేసి నేర్చుకున్నా, 2 నెలలు నేర్చుకున్నా, 3 నెలలు నేర్చుకున్నా, మనము జాబ్ తెచ్చుకోవడానికి అంటే ఇనిషియల్ డేస్లో ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీ కోసం మాత్రం మనము ఏదైతే నేర్చుకున్న కోర్స్ అనేది ఉపయోగపడుతుంది. వన్స్ వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. రియల్ టైం వర్కింగ్ ఇస్ డిఫరెంట్, రియల్ టైం లెర్నింగ్ ఇస్ డిఫరెంట్. చాలా తేడా ఉంటుంది. కానీ 30 డేస్లో కోర్స్ నేర్చుకొని 100% జాబ్ గ్యారంటీ, జాబ్ పక్కా అనేది మాత్రం అబద్ధం. ఎందుకంటే మనం బేసిక్లో వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవడానికే మనకి ఆ 30 డేస్ సరిపోతుంది. సో అట్లా మనం ఒక మినిమం ఒక 3 మంత్స్, ఇంకొక 3 మంత్స్, అంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడానికి మినిమం 4 నుంచి 6 నెలలు పడుతుంది. 4 to 6 months పడుతుంది. 30 డేస్లో కోర్స్ నేర్చుకొని, సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకొని ఎంత ఇక ఇక అతనికి ఇక నక్కతోక దొక్కి ఇక అంటారు కదా, తంతే బూరల బుట్లో పడ్డాడని, అలా ఏమన్నా అదృష్టం ఉండి పడితే తప్ప 30 రోజుల్లో ఏదైనా మంచి తొందరగా టైం బాగుండి, లక్ బాగుండి, అన్ని ఫేవర్ చేస్తే తప్ప 30 రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకోవడం అనేది అందరికీ పాసిబిలిటీ ఉండదు. ఎవరో ఒకరికి, నూటికో కోటికో ఒకరికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది మనం అర్థం చేసుకుందాం. అండ్ సంవత్సరాలు సంవత్సరాలు వేస్ట్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్, 2015 క్యాండిడేట్ వచ్చి ఆల్మోస్ట్ 9 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉంది. ఇక పీకల దాకా వచ్చేసింది సిచ్యువేషన్. అతని సిచ్యువేషన్ బ్యాడ్ ఉంది, పీకల దాకా వచ్చేసింది. సార్ ఎట్టి పరిస్థితుల్లో నాకు ఒక 10 రోజుల్లో ఉద్యోగం కావాలి సార్. నాకు పెళ్లి సెట్ అయింది, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నాకు ఒక 10 రోజుల్లో ఉద్యోగం కావాలి. నాట్ పాసిబుల్. ఇది అర్థం చేసుకోండి. మినిమం 4 to 6 months పడుతుంది. 30 డేస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకోవడం అనేది చాలా వరకు పాసిబిలిటీ లేని విషయం. దాన్ని మీరు ఎవరో చెప్పారని, ఏదో చెప్పారని బ్లైండ్గా వెళ్ళి ఇబ్బంది పడద్దు. ఓకే, థ్యాంక్ యూ.